ముందుగా కువైట్లో ఉండే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాతావరణం పూర్తిగా మారిపోయింది. దుమ్ము అయితే దుమ్ముగా లేచిపోతుంది. నా రూమ్ దగ్గర నుంచి కార్ దగ్గర వెళ్ళడానికి నేనైతే ఒక యుద్ధమే చేశాను. ఈ దుమ్ము అయితే నోట్లోకి ముక్కులోకి ఎక్కడ బొక్కుంటే అక్కడికి వెళ్ళిపోతుంది. మొత్తానికి ఎంతో కష్టపడి నా కార్ దగ్గరికి అయితే వచ్చేసి కార్ స్టార్ట్ చేసుకుని ఈ రోజు నేను ఎక్కడికి వెళ్తున్నానో ఈ వీడియోలో తెలుసుకుందాం. చలో ప్రజెంట్ నేనైతే ఇంకా ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్తానా. అతనే మా మామ అంటే ఒక ధైర్యం, మామ అంటే ఒక ఎమోషన్, మామ అంటే ఇంకా అన్ని లైఫ్ లో మనకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా వెనకాల ఒక బ్యాక్ బోన్ ఉంటాడో ఆయనే మా మామ అయితే ప్రజెంట్ ఇండియాకి వెళ్తున్నాడు కువైట్ నుండి. అందుకే మేమైతే మాల్యాకి వచ్చాము. అసలు మీ మాల్యాకి ఎందుకు వచ్చామంటే ఇంటికి వెళ్ళేటప్పుడు మా మామ చిన్న బంగారు తీసుకెళ్లాలని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. ఈ రోజు ప్రజెంట్ రేట్ అయితే అనగా మన బంగారు ఇక్కడ చూసుకోవచ్చు. ప్రజెంట్ 22 క్యారెక్టర్ వచ్చేసి 40.997 ఉంది. ఇన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. మనకు కావాల్సింది ఒకటే క్యారెక్టర్ 22 క్యారెక్టర్. ఫైనల్లీ మనం అయితే 22 క్యారెక్టర్ లో బ్యాంగిల్స్ తీసుకోవడానికి ఇక్కడైతే వచ్చాము. 2 గాజులు తీసుకుంటానికి మనం అయితే కనుక ఒక 20 షాపులు అయితే తిరిగినాము. ప్రతి షాప్ లో బంగారు చూపించడానికి వాళ్ళకి చూసేదానికి మనకి అస్సలు బోరే కొట్ల. ఎందుకంటే ఇది బంగారు కదా. మొత్తానికి అయితే తిరిగి మనమైతే 2 గాజులు ఒక 20 గ్రాములు తీసుకున్నాము. ఈ 20 గ్రాములు మనకైతే 865 దినార్లు అయితే పడింది. అంటే ఇండియాలో వచ్చేసి 2,66,000 చిల్లర అయితే మనకు అవుతుంది. ఇండియా కంటే కువైట్ లో మనకైతే బంగారు కొద్దిగా తక్కువ పడుతుంది. ఎందుకంటే ఇక్కడ తరుగులు కూలీలు జిఎస్టీలు ఉండవు కాబట్టి. ఎవరైనా కువైట్ నుంచి ఇండియాకి వెళ్లే వాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి బంగారు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడున్న షాప్ అయితే చాలా మంచోడు. మన తెలుగు అతనే చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు, చాలా బాగా సేల్ చేసినాడు. మనమైతే అక్కడ నుంచి 2 గాలు తీసుకుని డైరెక్ట్ ఒక వాచ్ షాప్ లోకి వచ్చేసి ఇక్కడ వాచ్లన్నీ చూసి మా మామ 2 వాచ్లు అయితే తీసుకుని ఇంకా ఏ సామాన్లు కావాలో మొత్తం అయితే తీసుకుని మూట కట్టుకుని ఇండియాకి వెళ్ళి మాక్సిమం మాల్యాకి అయితే వస్తారు. ఎందుకంటే ఇక్కడ అన్ని సామాన్లు దొరుకుతాయి కాబట్టి. సరే మీకైతే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా బాయ్.